ఉపయోగం కూడా చెప్తాను. అలాగే పర్ఫ్యూమ్స్ ఉంటాయి, జాస్మిన్ ఆయిల్ కావచ్చు, సంపెంగ నూనె కావచ్చు, చందనం ఆయిల్ కావచ్చు దొరుకుతాయి. అలాగే గరక, చెరుకు రసం, గంగాజలం, కుంకుమ పువ్వు, ఇవన్నిటితో ఆరాధన చేస్తే ఫలితాలు ఎలా వస్తాయి, ఏ ఒక్కదాంతో ఆరాధన చేస్తే ఫలితాలు ఎలా వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వస్తువుల వల్ల కలిగే ఫలితాలని చెప్తాను. మీరు అలాగే తేనె. మిత్రులారా, మీకు ఎందుకంటే విశదీకరిస్తున్నానంటే ఏ ఒక్క పదార్థానికి ఉన్న నేచర్ శక్తిని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఓపికని బట్టి చేసుకోవడం వల్ల ఫలితాలని పొందడానికి అవకాశాలు ఉంటాయి. భయపడి మాకండి. ఏంటంటే భగవంతుడికి మనం అంత చేయలేకపోయాం కదా అని అనుకోమాకండి. మనకి ఒక సామెత ఉంటుంది, కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం కదా అని, గణపతి విషయంలో. అంటే ఒక పువ్వు అయినా